కాళేశ్వరం ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా కీర్తించారు. ప్రపంచంలోని అతి గొప్ప ప్రాజెక్టుగా కొనియాడారు. కాళేశ్వరంతో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారుతున్నారు. కానీ చివరకు చూస్తే కాళేశ్వరం ఖజానా ఖాళీ చేయించే పనికిరాని ప్రాజెక్టుగా తేలిపోయింది. ఈ మాట అన్నది ఎవరు కాదు, కాగ్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ₹1 ఖర్చు చేస్తే నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం కేవలం 52 పైసలు మాత్రమేనని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ స్పష్టం చేసింది. అందువల్ల ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి పారేసింది. ప్రాజెక్టు డిపిఆర్ల పరిశీలన మొదలు ఖర్చు, బ్యాంకు రుణాలు, అంచనాలపై కొన్ని నెలలుగా అధ్యయనం చేసిన కాగ్ ఈ మేరకు ముసాయిదా నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అంచనాలను తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఏటా ప్రాజెక్టుకు అయ్యే వ్యయం 14,350 కోట్లుగా గత ప్రభుత్వం చూపిందని, కానీ అది 28,270 కోట్లుగా ఉంటుందని కాగ్ అంచనా వేసింది. కాళేశ్వరంలో విద్యుత్ వినియోగం, స్థిర ఛార్జీలను కలుపుకొని 10,374 కోట్ల వరకు ఖర్చు అవుతుందని లెక్కగట్టింది. కాళేశ్వరంలో విద్యుత్ వ్యయం కేవలం 4,148 కోట్లుగా గత సర్కార్ అంచనా వేసిందని గుర్తు చేసింది. అలాగే ఏమాత్రం ఆదాయం లేని కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి రుణాలు, అసలు, వడ్డీ చెల్లింపులకు ఏటా ప్రభుత్వం నుంచి 14,462 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాని పరిధిలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ 12,553 కోట్లుగా ఉంటుందని గత ప్రభుత్వం నివేదించిందని, కానీ అది 10,577 కోట్లు దాటదని కాగ్ లెక్కించింది. ఇక్కడ చేపల పెంపకం, పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం కింద 5,555 కోట్లు వస్తాయని అంచనా వేసిందని, కానీ ఆ మొత్తం 1,069 కోట్లు మాత్రమే తేల్చి చెప్పింది. వెరసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని 21,682 కోట్లుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చూపిందని, కానీ అది 14,709 కోట్లు మాత్రమే లెక్కగట్టింది. కాళేశ్వరం నిర్మాణానికి 87,449 కోట్ల రుణాలు తీసుకున్నారని, వడ్డీ కింద 54,174 కోట్లు అవుతుందని, అంతిమంగా 1,40,000 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. అసలు వడ్డీ చెల్లింపులకు కావాల్సిన ఆర్థిక వనరులు కాళేశ్వరం కార్పొరేషన్కు లేవని, వాటిని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి 87,000 కోట్లు ఖర్చు చేస్తే కొత్తగా సృష్టించిన ఆయకట్టు 40,288 ఎకరాలు మాత్రమేనని కాగ్ గుర్తు చేసింది. సో మేడిగడ్డ, అన్నారం, స్తుందిల్లా బ్యారేజ్ డిజైన్లలో కూడా లోపాలున్నాయని పేర్కొంది. సో ఇది మన గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మహా గొప్ప ప్రాజెక్టు చరిత్ర.